బేసిక్‌గా గోవాకొచ్చాం. ఒక మంచి రెస్టారెంట్ అట్‌లీస్ట్ ఒక మంచి క్యాఫే ట్రై చేద్దాం అనుకుంటే అంజునా బీచ్ మీద తలాసా క్యాఫే, తలాసా క్లిఫ్ అండి ఇది. ఈ అంజునా బీచ్ మీద చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి. చాలా మంచి క్యాఫేలున్నాయి. మాయన్ ఉంది, తలాసా క్లిఫ్ ఉంది. ఇంకా కొన్ని ఉన్నాయి. పార్కింగ్ ఒకటి చూసుకోండి. కానీ తలాసా మాత్రం యాంబియన్స్ ఈజ్ టాప్ నాచ్. అసలు అదిరిపోయింది యాంబియన్స్. ఫుడ్ అయితే ఓకే. మేము అనియన్ రింగ్స్, ఒక 2 నాన్ ఆల్కహాలిక్ బెవరేజెస్, బిర్యానీ తీసుకున్నాం. బిర్యానీ మాకేమంత నచ్చలేదు. ఆనియన్ రింగ్స్ బాగానే ఉన్నాయి, డ్రింక్స్ కూడా పర్లేదు బాగానే ఉన్నాయి. కానీ హైలైట్ ఏంటంటే ఆ యాంబియన్స్. వీకెండ్స్ కనుక వెళ్తే 4,000 మినిమం బిల్ చేయమంటాడు. కానీ ఒకవేళ మీరు వీక్ డేస్లో వెళ్తే అలాంటి రూల్ ఏం లేదు. ఇద్దరు 1,500లో హ్యాపీగా తిని రావచ్చు. సో అదండి, నాకైతే ఈ తలాసా క్లిఫ్ రెస్టారెంట్ ఎక్స్పీరియన్స్ వాజ్ ఒక జ్యువెల్. ఈ గోవా మొత్తం ట్రిప్లో అదొక లాస్ట్ డే వెళ్ళాం మేము, అదొక జ్యువెల్ అయిపోయింది. సో ఖచ్చితంగా మీరు గోవా ప్లాన్ చేసుకుంటుంటే దీనికి దగ్గరలో ఉంటే, అంజునా బీచ్ దగ్గరలో ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. థ్యాంక్స్ అండి. ఆల్ ది బెస్ట్.